సగమిడు పోయిన తర్వాత సాప కట్టం అడిగిండట. ముసలోనికి మేకప్ అయితే వయసోడైతాడా? అన్ని మూసుకొని మూలలు కూర్చునే వయసులో గూతుకున్న మీసాలను బాగా గిడుకోబడుతుంది. అయ్యో గట్టన పడుతుంది. ఈ మీసాలు తెల్లబడ్డాయి కదా, రంగేద్దామని చూస్తానా. బానే ఉంది రంగేసి. ఇప్పుడు దేని కొంగు పట్టుకొని తిరుగుదామని. ఇప్పుడు నాకు అదొకటే తక్కువైంది. అవును గాని అల్లుడికి ఫోన్ చేసినావు పండగకు రమ్మని? అయ్యో యాది మర్చింది. గదైతే యాది మర్చినావు గాని ఈ సోకుల వాడైతే యాది మరవలేదు. 2 వద్దులైతే పండగ వస్తుంది. ఇంకెన్నడు ఫోన్ చేస్తావు అల్లుడికి? చేతనే కొంచెం ముఖం కడుక్కొని పౌడర్ వేసుకున్నాక చేస్తా. నువ్వు మొహం కడుక్కొని పౌడర్ వేసుకొని సోకుల వాడి చేసేసరికి పండగ కూడా పోతుంది. నేను చేస్తా నాకు నీ. హలో అమ్మా, మంచిగున్నావా? మేము మంచిగున్నాం బిడ్డ, మీరు మంచిగున్నారా? మంచిగున్నమ్మా. అల్లుడు ఏం చేస్తుండు బిడ్డ? ఒకసారి ఫోన్ ఇయ్యవా? ఆయన ఇంట్లో లేడమ్మా, బయటికి పోయినట్టున్నాడు. బయటికి పోయిస్తా. సరే. ఏంది ఒక్క కాయ కూడా కనిపించలేదు. ఒక్క కాయ కూడా దొరుకుతలేదు. ఓయ్, చెట్టు ఎక్కి ఏం చేస్తాను? చింతకాయలు తెంపుతున్నానే. మాడి చెట్టు ఎక్కి చింతకాయలు తెంపుతున్నా అంటున్నావు కదా, మరి చూసుకుంటా కూడా ఎందుకు అడుగుతాను? ఇప్పుడు అది అవసరమా? వచ్చేది ఎండాకాలం కదా, మామిడికాయ తక్కువ పెడతావు అని చూస్తున్నా. ఒక్క కాయ కూడా కనిపించలేదు. నీకు తొందర ఎక్కువ గాని వాటికి ఇంకా బాగా టైం ఉన్నది. మా అమ్మ మాట్లాడుతుంది అటిగో. హలో అల్లుడు అంత మంచిదేనా? అంత మంచిదే అత్త. మామ గిట్ట అందరు మంచిగా ఉన్నారా? అందరం మంచిగున్నాం బిడ్డ. మీరిద్దరు కలిసి పండగ కుర్రాండ్రి. ఇగో మామ మాట్లాడతాడట. అల్లుడు ఇగో పండుగకు బిడ్డను తోలుకొని రావాలి. కొంచెం ముందునే రాను, మీకోసం ఎదురు చూస్తున్నాం. మంచిది మామయ్య, వస్తాం. సరే అల్లుడు, మంచి పో చెప్పని తయారుగా పో, నీ సోకులు పాడుగాను. సరే దా, ఇంటి పోదాం. తాళం గట్టిగా పెట్టు. పెట్టినప్పా. సరే, నా బట్టలు అన్ని పెట్టినావుగా? అన్ని పెట్టినా. ఇంకా బిడ్డ అల్లుడు రాకపోయారేమే? మరి ఒకసారి ఫోన్ చేయకపోయినావు? అప్పుడే చేసినా, బయలుదేరిన ఉండు, వచ్చిండొచ్చు. అబ్బా, బస్సులు బాగా రష్ ఉన్నాయి. కానీ ఎంతైనా మన ఊర్ల కంటే మీ ఊర్లో జర చల్లగా ఉంది. అంతటా సేమే ఉంటాయి, ఇక్కడ చెట్లు ఉన్నాయి కాబట్టి చల్లగా ఉంటాయి. అగో, మీ వాళ్ళు ఎదురు చూస్తున్నట్టున్నారు. నమస్కారం. బాగుంది. అల్లుడు మీకెందుకు ఇష్టం అల్లుడు? నేనున్నా కదా. ఎవరన్నా అల్లునికి కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తారు, కానీ నా మామ చూసినావా డైరెక్ట్ గా కడుగుతుండు. అబ్బా, ఎంత మంచోడో. రండి అల్లుడు. హలో సింగిల్స్, ఏంటమ్మా ఏంటి మీ ప్రాబ్లము? పెళ్లి చేసుకుంటే టెన్షన్స్ వస్తాయి, పెళ్లి చేసుకుంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎవరు చెప్పారు? చూసారుగా మా అత్తమ్మ ఎంత రెస్పెక్ట్ ఇస్తారో. మారండి అమ్మా, పెళ్లి చేసుకోండి, లైఫ్ ఎంజాయ్ చేయండి. అల్లుడు రండి అల్లుడు. అత్తను మామే. అల్లుడు ఆగండి.
మీరు ఫుల్ చేశారు. అబ్బా మర్యాద. ఇగో కుర్చీ, కొత్త కుర్చీ, కూర్చోండి. అయ్యో ఎందుకు మామయ్య? ఏ పర్లేదు అల్లుడు. ప్రయాణం మంచిగా జరిగిందా? మంచిగా అయింది మామయ్య. సునీత, అల్లుడికి మంచిగా తీసుకురావమ్మా. అలాగే అండి. బిడ్డ బాబు ఇలా రావమ్మా. కూర్చో. అయ్యో ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వస్తామ్మా? అయ్యో గట్లంటే ఎందుకల్లుడు, కొత్తగా పెళ్లి అయ్యి చిలక గోరికలు లెక్కున్నారు. ఈ ఊర్లో వాళ్ళ కల్లులు ఎట్టుంటాయో ఏమో తీయనినయ్యా. అల్లుడు లుంగి కట్టుకొచ్చుకోండి, అన్నం తిందాం. సరే మామయ్య. సునీత, వంట అయిందా? ఏంటయ్యా? తీసుకురా. సరే. అల్లుడు అల్లుడు సాపెత్తా అల్లుడు. కూర్చోండి, కూర్చోండి. సునీత, చెప్పండి. తీసుకురావే పోయి. బాబు అన్నం చల్లగా ఉన్నది. అల్లుడు సలా ఉందా బిడ్డ? అల్లుడు ఆగండి, వేడన్నం తెస్తాం. సునీత, అల్లుడికి వేడన్నం తీసుకురా. సరేనయ్యా. అమ్మో వీళ్ళ ప్రేమ తట్టుకోలేకపోతున్నా. సునీత, అల్లుడికి వేడన్నం తొందరగా తీసుకురావే. అర్జునా. అల్లుడు నీకు ఇష్టమని నాటుకోడి కూర వండిపించినా తినండి, కడుపు నిండా తినండి. కోడి మంచిగా ఉంది, బొక్కలు గట్టిగా ఉన్నాయి. తినండి అల్లుడు. తినండి. తిను బిడ్డ, తిను. అయ్యో మామయ్య, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మామయ్య? అయ్యో అల్లుడు, నీకంటే ఎక్కువ మాకు ఇవ్వలేదు ఎక్కువ. మాకు కొడుకైనా అల్లుడైనా నువ్వే కదా బిడ్డ, ఏం కాదు. ఇదిగో ఈ చైను మీకోసమే ప్రత్యేకంగా వేయించుకొచ్చి తీసుకొచ్చిన అల్లుడు. ఇప్పుడు చేయని ఇవన్నీ ఎందుకు మామయ్య? ఏం కాదు. ఏదో అల్లుడు సంతోషం, సంబరం. మా సంతోషం కొరకే. అయ్యో వద్దు మామయ్య ఇవన్నీ. మీ సంతోషమే మా సంతోషం. అబ్బా మా అత్త పెట్టిన షర్టు మంచిగా ఉంది, ఇది వేసుకొని ఊరంతా తిరిగితే అందరు చూస్తారు నన్నే. ఏమరా రాజు, కొత్త బట్టలు వేసినావు, జోరుదారు తయారైనావు, ఏ సంగతి? ఏం లేదురా, మొన్న పండగకు మా అత్తగారు పెట్టిర్రు. అవురా, అత్తగారింటికైనా గారా, మరి ఎట్లా అరుచుకున్నారా? అరే ఎంత అని చెప్పాలరా,
ఒక్కటా రెండా ఇక కూసిన కాడికి వెళ్ళి ఇవ్వనియలేరా. ఎట్లా అరుచుకున్నారంటే అన్ని కూసిన కాడికే తెచ్చిచ్చుడు, మొత్తం ఇట్లా అడుగు తీసి అడుగు పెట్టనియలేరా. మస్తు చూసుకున్నారు. ఇక మా మామ అయితే నేను ఏది తింటది ఏది తాగుతుంది అన్ని తెప్పించిండ్రా. అవునారా? ఇంకేం చేసిర్రా? అరే నేను వేనా అని నాటుకోడి అండిచ్చిండు, మటన్ తెచ్చిండు, చేపలు పెట్టిండు, ఇక పూరీలు గుడాలు కళ్ళు అన్ని తీసుకొచ్చిండ్రా. ఇక ఇక పోగానే నాకు ఇష్టమైన బ్రాండ్ మందు పట్టుకొచ్చిండ్రా. ఇక మంచిగా కడుపు నిండా తిన్నాం, ఫుల్ తాగినాం, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. ఇక నాకు బట్టలు పెట్టిండు, ఇగో ఇది అదే వాళ్ళు పెట్టిన బట్టలే. మళ్ళా ఎవరికి చెప్పకూరి ఊర్లో గోల్డ్ చైన్ కూడా పెట్టిండ్రా. అరే రాజా, నిజంగా నువ్వు మస్తు అదృష్టవంతులురా. అవురా, నువ్వు పోలేదా మరి పండక్కి? నేను కూడా వేరే కానీ మరి నీకేం పెట్టిర్రా? ఇక నువ్వు అంటే కొత్త అల్లుడివి పెడతారు, మాకేం పెడతారా? మేము పాత పడుతుంది. అరే కొత్త పాత అని కాదురా, నా సొంత అత్తగారు దొరకాలంటే అదృష్టం ఉండాలి. దేనికైనా పెట్టి పుట్టాలరా. అందరికి దొరుకుతారా చెప్పు కానీ. సరే తీరా, నువ్వు అదృష్టవంతుడివి ఒప్పుకుంటాను. ఏమనుకుంటానో మరి. మరి ఆయనతో దీపావళి లేకుండా పోయినవరా? వాళ్ళు కూడా దీపావళి దాకుండమని మస్తు బతిమలాడిర్రా. ఇక నేను ఆడుంటే ఇక్కడ పనులు అయితే చెప్పు, అందుకే దీపావళికి మళ్ళొత్తా అని చెప్పొచ్చిన. అంటే మళ్ళా దీపావళి గోడేనట్టు. అంతే కదా, పోడే. సరే నేను గట్ల ఊర్లోకి వెళ్తా. వామ్మో, వీడు వినేశాలు. ఇగో సిరి, పండగకి బట్టలు ఆన్లైన్ లో తీసుకుందాం. చీరలు మస్తు అగ్వలు వస్తున్నాయి. సరే మీ ఇష్టం అండి. ఇగో నీకే చీరలు చూస్తున్నా. ఇగో గిది ఎట్లుంది? బాగుంది. ఇగో గిది ఎట్లుంది? అబ్బా అది కూడా మంచిగా ఉంది. పండుకు అల్లుడత్తునేమో ఫోన్ చేసి కనుక్కోయా. హలో బిడ్డ, అంత మంచిదేనా? అమ్మా అల్లుడు ఉన్నాడా? ఉన్నాడమ్మా. అగు ఏంది బిడ్డ అంత ఎట్లా మాట్లాడుతున్నావు? ఏం లేదమ్మా. ఏంది బిడ్డ ఏడుస్తున్నావు? ఇది రోజు ఉండేదే కదమ్మా. ఏంది బిడ్డ నీ సంసారం మంచిగానే ఉన్నదా? గిది ఎట్లుంది? ఏం మంచలేదు. అల్లుడింటే మంచి ఉండదు. అన్నం తిన్నావా బిడ్డ? ఇంకా తినలే బాపు. అయ్యో బిడ్డ, ఇంకా అన్నం తినలేదట. అల్లుడు ఏమంటుండో ఏమో. సరే బిడ్డ, దీపావళి పండుగ అత్తురు కదా? సరే వస్తాం. సరే మంచిది బిడ్డ. సరే మంచిది. బిడ్డ ఎందుకు బాధపడుకుంటా మాట్లాడుతుంది? అల్లుడు ఏమన్నా అంటుండో ఏమో. నా మనసు అంతా నీళ్ళు అవుతుంది. అల్లుడికి ఫోన్ చేసి అడుగుదాం. ఏం భయం? అదే ఫోన్లు అడిగితే లొల్లి పెద్దగా అవుతుంది, పరిష్కారం కూడా దొరకదు. రేపు వాళ్ళు దీపావళి పండుగ అత్తారు కదా, అప్పుడు అల్లుడికి అర్థమయ్యేటట్టు చేద్దాం. రాని జర గట్టిగానే అర్థమయ్యేటట్టు చెప్దాం. ఆగో, ఇంట్లో ఎవరు లేరానే? లోపల ఉండొచ్చు. దా అమ్మా. బిడ్డ అంత బాగేనా? ఆగో, నన్ను చూసిందా లేదా? అమ్మ అవేందా ఆడనే కూర్చున్నాడు, ఇటు అత్తనని అత్తలేడు. ఇక నేనే కాలు కడుక్కుంటుంది. ఏంది
ఇలా నీకు అనిపిస్తున్నాను లేదా? ఎవరు నన్ను దేకుడు కూడా దిక్కుతలేరుగా. మంచి నీళ్ళు అందించలేరు. అబ్బా అత్తయ్య మాట్లాడియడానికి వస్తున్నట్టుంది. అగు మా అత్తకేమైంది? మొన్న పండగకి వచ్చినప్పుడు మంచిగానే చూసుకుంది, ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తుంది? మామయ్య దూపు అవుతుంది, కొన్ని మంచిగా లేయరా? అక్క ఉన్నాయి తెచ్చుకొని తాగు. అమ్మా బిడ్డ మెల్లకి చాయ్ పెట్టే. పాలేవు. బాబు పాలేవాట తీసుకురా పురాదే. నాకు సాధనే లేదు బిడ్డ, నేను పోను. ఆకలైతుంది, అన్నం తిందామా? సరే అండి, అమ్మని వంట అయిందో లేదో అడుగుతాం. అమ్మా వంట అయిందానే? ఇవాళ వంట వేయలే బిడ్డ. అల్లుడుగా బిడ్డ సునీత, అల్లుడికి నిన్న మిగిలిపోయిన అన్నం ఉంటే తీసుకొచ్చి పెట్టు. సరే. అప్పటి నుంచి చూస్తానా? ఏంది మీ సంగతి? అప్పటి నుంచి చూస్తున్నా. 6 నెలల అల్లుడు అత్తింట్లో ఉంటే పనోడైందట. అట్లుంది మీ కథ. వచ్చి 2-3 సార్లు కూడా రాలేదు, అప్పుడే మీకు చేదైందా? ఏమైంది అల్లుడు? ఏంది ఏమైందా? వచ్చినోడిని ఓ కాళ్ళు కడుక్కోమని లేదు, ఓ నీళ్ళు ఇచ్చు లేదు, చాయ్ ఇచ్చు లేదు, తిన్నావా అని కూడా అడుగుతలేదు. ఏదో మీ సొమ్మంతా నేనే తినడానికి వచ్చినట్టు చేస్తారు. బాధపడ్డా అల్లుడు? ఇది మంచిగా ఉంది. గట్టిగా గిచ్చి నొత్తుందా అని అడిగినట్టుంది. ఎవడన్నా సంబరపడతాడా గిట్ల అయితే బాధపడకుంటే? ఇప్పటికైనా మా బాధ నీకు తెలిసిందా అల్లుడు? ఏంది మీ బాధన? మిమ్మల్ని నేనేం బాధ పెట్టినా? మీరు మమ్మల్ని ఎంత బాధ పెట్టినా మేము భరిస్తాం, కానీ మా బిడ్డని ఏమైనా బాధ పెడితే భరించలేం. ఏంది మీ బిడ్డని నేను బాధ పెట్టినా? మీరేమైనా కలగనా? ఏందమ్మా ఏం మాట్లాడతాను? నువ్వు చెప్పకపోతే మాకు తెలియదు అనుకోకు బిడ్డ నీ బాధ. ఈ ఇంటి బిడ్డ ఆ ఇంట్లో సంతోషంగా ఉన్నంత వరకే అల్లుడికి అన్ని మర్యాదలు. నా ఇంటి బిడ్డ ఆ ఇంట్లో కన్నీళ్లు పెట్టిందంటే ఎలాంటి మర్యాదలు ఉండవు. నీకు తెలియడానికి ఇదంతా చేశాం. అసలు ఏం మాట్లాడతానవే? నేనెప్పుడు కన్నీళ్ళు పెట్టుకున్నానే అక్కడ? మొన్న మేము ఫోన్ చేస్తే నువ్వు ఏడ్చుకుంటా మాట్లాడింది మాకు తెలియదు అనుకున్నావా బిడ్డ? నీ కష్టం వస్తే మాకు తెలిసిపోద్ది, నీ బాధ మాకు తెలియదు అనుకున్నావా? నేనెప్పుడు ఏడ్చినా? ఒసే అమ్మా, నేను ఏడవలేదే. అప్పుడు కూర ఉండడానికి ఉల్లిగడ్డలు కోస్తానా. ఉల్లిగడ్డలు కోస్తే కన్నీళ్ళు గారక నవ్వుకుంటూ మాట్లాడతారానే పిచ్చిదానా. ఏంది ఉల్లిగడ్డలు కోసినవా? ఏంది నువ్వు నిజంగా ఏడవలేదా? ఉల్లిగడ్డలు కోసుకుంటే మాట్లాడతావా? నేనెందుకు ఏడతానే? నన్ను పూలలో పెట్టి చూసుకుంటాండు. అయ్యో తప్పైపోయింది అల్లుడు, ప్లీజ్ క్షమించండి అల్లుడు, అమ్మా ఇంకా నయ్యం, ఇంటికి పిలిచి అవమానం చేసారు, పోలీస్ స్టేషన్ లో పెట్టి కేసు పెట్టలేదు. మీరే కరెక్ట్. కష్టమో నష్టమో పెళ్లి చేసుకోకపోయిందే నయ్యం. సారీ.